హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన నా ప్రియ దైవ జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికకు మీరందరూ చేరుకొనడము ప్రభు మహిమ అయ్యున్నది. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియ సహోదరులు షామిలయ్య గారికి, అమ్మగారికి, అట్లాగే మా ప్రియ తల్లిగారు సీనియర్ సేవకురాలు నానమ్మ గారికి, అట్లాగే మాతో కూడా సహవాసములో అత్యధికంగా మమ్మలను ప్రేమిస్తూ వెంబడిస్తున్న మా ప్రియులు సువన్ రాజయ్య గారికి, చక్కని సువార్తను తన గాయక కంఠముతో అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మా ప్రియులు ఇస్మాయిల్ గారికి, చేరి వచ్చిన సంఘం అంతటికి హృదయపూర్వక వందనాలండి. ఒకరికొకరు చేయించి వందనాలు చెప్పుకుందాం. మంచిది. ఈ ప్రత్యేకమైన తరుణంలో ఈ సంఘమును చూస్తే మొదట నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు భయం అంటారు అంటే, ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడను, ఇదే ప్రాంతంలో లోకానుసారంగా ఉన్నటువంటి వ్యక్తిని. ఇప్పుడున్నటువంటి వాళ్ళకైతే మ్యాక్సిమం తెలియకపోవచ్చు, కొంచెం పెద్దవాళ్ళైతే తెలిసే పరిస్థితి ఉంది. అటువంటి ఆ ప్రాంతంలోనే మాకు తెలిసి రెండు సంఘాలు, ఒకటి ఆర్సిఎం సంఘము, రెండవది ప్రొటెస్టెడ్ సంఘము. ఆ సంఘములో కూడా ఇద్దరే సేవకులు నాకు తెలుసు. ఒకరు పెద్దలు ఇసాక్ గారు, రెండవది దావీదు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అత్యధికంగా దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాలుగా, తరాలుగా దేవునిని వెంబడిస్తున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారు పెద్ద సంఘముల నుంచి వాక్యానుసారముగా ప్రకటన చేయట్లేదు అని విభేదించి, ప్రత్యేకమైనటువంటి దేవుడు తనకిచ్చిన జ్ఞానాత్మలను బట్టి విపులమైనటువంటి బైబిలును ప్రజలందరి మనసులకు చేర్చిన మీదట మాకు తెలిసిన మొట్టమొదటి సేవకుడు ఇసాక్ గారు. ఆ తరువాత దైవ సేవకులు దావీదు గారే. మేము నోరారా మామయ్య గారు అని పిలిచేవాళ్ళం ఆ ఇద్దరిని కూడా. ఎందుకంటే మా తల్లిగారు వారిని అన్నయ్య అని పిలిచినటువంటి అనుబంధం కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబముతో మాకున్నది. అందును బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన తరుణములో మరి దైవ సేవకులు షామిల్ గారు, అట్లాగే సంఘము ఎందుకు మమ్మలను ప్రేమించి ఈ స్థలములు నిలబెట్టారో మాకైతే తెలియదు. కానీ దేవుని ఘనకార్యములు మనందరి ఎడల నెరవేర్చబడాలి అనేది మొదట పరిశుద్ధాత్మ సంకల్పమై ఉన్నది. రెండవది దైవ సేవకులు, సేవకురాలు, అట్లాగే సంఘము అత్యాసక్తి కలిగి ఆ యొక్క దేవుని ప్రేమను ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకును సమృద్ధికరముగా అందించాలి అనే సత్సంకల్పాన్ని కలిగి ఒకవైపు వారు పని చేస్తూనే పరిచర్య చేస్తూ దేవునిని మహిమపరుస్తున్నారు. ఈ ఇరువురి దైవ సేవకుల దంపతులను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నమ్మినట్లు మేము వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు మాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు మేము వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు మాకు మధ్య దూరం
కావు వదిలుండలేక ఆనందం కోరేవాడా ఆశలు తీర్చేవాడా మరొకసారి ఆనందం కోరేవాడా ఆశలు తీర్చేవాడా ప్రియలున్న ప్రేమనిది నిజమైన ధన్యత మాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక మేము ఉండలేమయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక మేము ఉండలేమయ్యా ఆరాధించే వేళలందు మీరు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు మీరు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే పాపాలు నేను పాపినని గ్రహించగానే అలవాటై వదలాకుంది అలవాటై వదలాకుంది ఇష్టమైన కనుగొంది నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు సాధించక మేము ఉండలేమయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక మేము ఉండలేమయ్యా దేవుడు నిత్యము కూడా మేలు చేసేవాడుగా ఉన్నాడు. అందరూ ఒప్పుకోవలసిన సత్యము. నాకు మేలు చేయలేదయ్యా అని ఎవరైనా అన్నారు అంటే ఎక్కడో వానిలో నీలో నాలో లోపమున్నది. ఎందుకంటే మనము వెతకటానికి లోపాలు కలిగిన వాడు మనము ఆరాధించేవాడు కాదు. ఆయన నరుడు కాదు, సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మనం మహింపరచుకుందాం. హల్లెలూయా. మంచిది. ప్రత్యేకమైన తరుణంలో చక్కని వర్తమానము కొరకు కొన్ని రోజులుగా ఈ సంఘము సేవకులు ఎంతగానో ప్రయాసపడ్డారు అని దైవ సేవకులు శామ్యూల్ గారి ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ ప్రత్యేకమైనటువంటి కూడికను మేము ప్రతి నెలలో ఏర్పాటు చేస్తున్నామండి. ప్రభు చిత్తం అయితే ఈ నెలలో మీరు మా వద్దకు వచ్చి మా బిడ్డలందరినీ కూడా వాక్యపు ధారల చేత, వాక్యపు జల్లుల చేత, వాక్యపు ఆశీర్వాదముల చేత నింపి నూతన పరచబడాలి. అందుకొరకు మీరు సంసిద్ధత కలిగి రావాలి అని ప్రేమతో మమ్మలను ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివాసమై ఉన్నారు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరుంటారండి?
దేవాతి దేవుడు ఉంటారు. కాబట్టి మనతో కూడా ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి మనము దేవుని మందిరములో ఉన్నటువంటి స్పృహ కలిగి కొద్ది మాటలు, దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము మరి తీసుకొచ్చిన వారైతే అపోస్తల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 28వ వచనము నుండి 32 వరకు చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషుకి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీవెంతైనా నమ్మదగిన వాడవు. నెమ్మదిని, సమాధానమును, గొప్ప సంతోష, ఆరోగ్య, సమాధానమును, అభివృద్ధిని అనుగ్రహించు సర్వశక్తిమంతుడవై ఉన్నావు. మట్టివాడునైన నన్ను మరుగుపరచండి అయ్యా. ఇదిగో నీ బిడ్డలతో పరిశుద్ధాత్ముడా మీరు నివాసమై ఉన్న ఈ మందిరములో మాతో కూడా తండ్రి మీ కృపను మాకు అందచేయండి అయ్యా. చక్కని నడిపింపును దయచేయండి. ఏర్పాటు చేస్తున్న ఈ దాసుని ఉద్దేశమును మీరే ఫలింపచేయండి. ఎంతోమంది కుటుంబాలు నాయన, అనేక కుటుంబాలు ప్రభువా లేమితో ఉన్నాయి ప్రభువా, సమస్యలతో ఉన్నారయ్యా, ఇరుకులతో ఉన్నారు తండ్రి. నిందలు, అవమానాలు, వేదనలు, ఆర్థిక సమస్యలతో ఉంటూ ఉండగా ఈ రాత్రి కాలపు వేళ నీ శ్రేష్టమైనటువంటి స్పష్టమైనటువంటి మాటలను నీ దాసుడు నోట మీరు పలికింపచేసి మీరు మాత్రమే మహిమ పొందుకొనమని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మీ సంఘము పేరేమిటో చెప్తారా? పాస్టర్ గారికి ఏం మతిపోయింది ఏందిరా, కనీసం సంఘం పేరు కూడా తెలియకుండా వచ్చాడు అనుకుంటున్నారేమో. ఏమా, మాకు తెలిసిన పేరు చెప్పమంటారా? చెప్పమంటారా వద్దా? నానమ్మ గారు ఎక్కడే ఉన్నారు. ఈ సంఘము పేరు దావీదయ్య గారి సంఘం. నాకు తెలిసిన పేరు అదే. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరిది సంఘం అంటే ఇప్పుడున్నటువంటి ఆ నాలెడ్జ్ లేదు కదా. అయితే ఇసాక్ గారి సంఘం లేదా దావీదు గారి సంఘం అని పిలవటమే మాకు తెలుసు. ఆ తరువాత దైవ సేవకులు శామ్యూల్ గారు దేవుని పని చేస్తున్నారని మా సహవాసంలో మరొక సేవకులు, దైవ సేవకులు రత్నరాజు గారి ద్వారా తెలుసుకొని ఆయన ద్వారా, చూడండి ఎంత గమ్మత్తు, ఇదే ప్రాంతంలో ఇద్దరం పుట్టాం. కానీ మా ఇద్దరిని పరిచయం చేయడానికి వేరే ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఒక సేవకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మర్మములు ఎలా ఉంటావి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. రోడ్డుకి అవతల పక్క నేను ఉండేవాడిని, రోడ్డుకి యువతల పక్క ఈయన ఉండేవాడు. మధ్యలో రోడ్డు మాత్రమే ఉంది. కాబట్టి అందుకని మిమ్మల్ని పేరు అడిగాను. మరొకసారి చెప్పండి. ఈసారి ఏంటి అందరూ చెప్పలా? గ్లోబల్ ఫండమెంటల్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్. మరి ఇప్పటి వరకు ఈ లోతైనటువంటి సంఘ చరిత్ర మీరు తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపులో మీ సంఘము గురించి, దీని యొక్క ఏర్పాటు వెనక దైవ సేవకులు, సేవకురాలు,
వారి రక్త సంబంధులు, ఈ ప్రాంత ప్రజలు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంతగా శ్రమించారో క్లుప్తమైనటువంటి వివరణ ఇస్తాను. సంఘము గురించినటువంటి క్లుప్తమైన వివరణ మీకు అందిస్తాను. చూడండి, బాప్టిస్ట్ సంఘము, గ్లోబల్ ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి ఈ సంఘము 1609 సంవత్సరంలో, ఎప్పుడండి? 1609 సంవత్సరంలో జాన్ స్మిత్, థామస్ హెలిక్స్ అనేటువంటి వార్ల ద్వారా ఏర్పాటు చేయబడింది. 17వ శతాబ్దంలో విరివిగా ప్రజల మధ్యకు వచ్చింది. 1609లో ప్రారంభమైన ఈ సంఘము 17వ శతాబ్దంలో బయటికి వచ్చింది. ఇది ప్రారంభించిన స్థలం ఎక్కడంటే ఆమ్స్టర్డామ్. చెప్పండి ఒకసారి. హాలండ్ అనేటువంటి దేశంలో ఈ యొక్క మందిరం, అంటే ఈ యొక్క సంఘము ప్రారంభమైనటువంటి దేశం హాలండ్ అనేటువంటి దేశంలో. అయితే ఎందుకు ఈ సంఘము యొక్క విధులు ఏమిటి? ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఈ ప్రత్యేకమైన సంఘమునకు ఏమిటి విశేషం అనేటువంటి మాట మనం తెలుసుకున్నట్లయితే, ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ అనేది ఒక నిర్దిష్టమైన చర్చి కాదు. బాప్టిస్ట్ నమ్మకాల యొక్క ప్రాథమికవాద లేక సంప్రదాయ వ్యక్తీకరణ చేసే సంఘము. అర్థం కాలేదేమో కదా? అర్థం కాలే, రైట్. ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ ఈ సంఘము ప్రధానంగా విశ్వసించేది ఏంటంటే, ఇదిగో బైబిల్ గ్రంథాన్ని మాత్రమే విశ్వసిస్తుంది. ప్రధానమంత్రి చెప్పినా, రాష్ట్రపతి చెప్పినా, ఈ ఏరియా పెద్దలు ఎవరు చెప్పినా కూడా కాదు, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆత్మచేత ఎందరినైతే ప్రేరేపించబడి ఏకకాలంలో అనేకుల చేత వ్రాయించి ఒక్కటే మనస్సును కనుగొన్నాడు, ఆ ఒక్కటైన బైబిల్ని ఆధారం చేసుకుంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మనం మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ ఫండమెంటల్ గ్లోబల్ ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, బైబిల్ ఆధారితమైన సంఘము. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘము, ఎవరి మీద ఆధారపడేది కాదు. సహజంగా ప్రజలకు ఉన్నటువంటి చెడ్డ గుణ లక్షణం ఏమిటంటే, మనకు సంబంధించిన ఏదైనా పేరు పెడితే ఆ దేశం నుంచి నిధులు వరదలాగా వస్తాయేమో అనే ఒక ఆలోచన బయట వాళ్ళకి మనలో కూడా లేకపోలేదు. కానీ ఎక్కడ నుంచి ఎటువంటి రూపాయిని ఆశించే కుటుంబము ఈ కుటుంబం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. తండ్రి ద్వారా, తాతగారి ద్వారా, వారి యొక్క రక్త సంబంధికులందరి ద్వారా నేర్పించబడిన పౌలు, ఎందుకు ఈ మాట చెప్పాను పౌలని, ఆయన తాను డేరాలు కొట్టుతూ కూడా ఏం చేశాడు? సువార్త కోసము ప్రయాసపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధులు అందరూ, కోటయ్య గారు మొదలుకొని ఇదిగో ఈ అభినవ కోటయ్య గారు వరకు కూడా దేవుని పక్షంగా నిలబడిన వారే, దేవునితో నడిచిన వారే. కాబట్టి తరాలు మారినా, సంవత్సరాలు మారినా, మనుషులు మారినా మారని దేవుని ప్రేమను వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ సంఘము సజీవంగా నిలిచింది. దేవునికి స్తోత్రం. ఈ సంఘ నిర్మాణము 2001-2 సంవత్సరాలలో జరిగింది. అమ్మ అంతేనా నానమ్మ గారు? 2001-2 సంవత్సరాల్లో ఈ సంఘ నిర్మాణం జరిగింది. దైవ సేవకులు దావీదు గారి గురించి ఒక మాట చెప్పి వాక్యములకు వెళతా. ఎందుకంటే మొదట ఎన్ని అంతస్తుల భవంతి నిర్మించాలంటే ఏం కావాలండి? మన దగ్గర ఉన్న టాపీ మేసలు ఉన్నారా? ఎన్ని అంతస్తులు కలిగిన భవంతి నిర్మించబడాలంటే ఏం కావాలి? పటిష్టమైన పునాది కావాలి. ఈ సంఘ పునాది ఏమిటో మీకు తెలిస్తే మరింత ఎక్కువగా ప్రార్థించుదురుగాక. ఎస్, సంఘ ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన. ఈ సంఘము సేవకులు తాను పనిచేస్తూనే, కష్టపడుతూనే, ఎక్కడ కూడా ఆడంబరాలకు వెళ్ళిన వ్యక్తి కాదు, ఎక్కడ కూడా ఆడంబరాలతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. చొక్కా లేకపోయినా, చొక్కాను ధరించుకున్న వచ్చిన ప్రతివానికి సువార్త చెప్పినటువంటి చక్కని సేవకుడు దావీదు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2001-2 సంవత్సరాలు ఈ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఒకవైపు ప్రారంభం చేస్తూనే తన కుటుంబాన్ని కట్టుకుంటూ, నాకు తెలిసి ఒక 10 నుంచి 15 మంది సేవకులను తయారు చేసి, ఈరోజు ఆయన సజీవుడిగా మన మధ్యలో లేకపోలేదు, కానీ ఆయన చేసిన నిర్మాణము ఈ గోడలో ఏ ఒక్క ఇటుకను అడిగినా చెప్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంఘము ఎంతగా నీ కొరకు ప్రయాసపడుతుందో చెప్పడానికే ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, సంఘము యొక్క శ్రమ ఏమిటో, సంఘము యొక్క కష్టం ఏమిటో నానమ్మ గారు, అమ్మ ఏమి చదువుకున్నారో తెలుసా? మర్చిపోయారా?
ఎస్, అప్పటి చదువు. కానీ తన కుటుంబం అంతటిని కూడా సాకుతూ తండ్రి గారు విడిచి వెళ్ళినా కూడా తల్లిగారు తన భుజాల మీద సంఘాన్ని కాస్తుంది. దేవునికి స్తోత్రం. తాను బలహీనరాలుగా ఉన్నప్పుడు ఏం తెలిసిందా? మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ తాను బలహీనరాలుగా ఉన్నప్పుడు ఏ మందులు కానీ ఏ పరిస్థితులు కూడా వాడకుండా ఉపవాసం ద్వారా విశ్రాంతి పొందుకుంటుంది. రెట్టించిన బలము దేవుని ద్వారా పొందుకొని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. చప్పట్లు కూడా దేవుని మనం మహిమపరచుకుందాం. హల్లెలూయా. కొన్ని మీకు తెలిసిన సంగతులేమో, కొన్ని తెలియని సంగతులు కూడా మేబీ ఉండవచ్చు. ఎందుకంటే మీ వాడిని కాబట్టి మీలోని మనస్సులోని మాటను కొంత దేవుడు నాకు తెలియచేశాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఏమంటాడు అక్కడ వాక్యంలో? దేవుడు ఈ సంఘము ఎవరిది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మామూలుగా ఏం చెప్తారు? ఈ వాక్యం పక్కన పెడదాం, నాలాగే మీరే దావీదు గారు. కానీ ప్రియ దైవ జనాంగమా, ఈ సంఘము దేవునిది. ఈ సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. పరిశుద్ధాత్ముడే దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే నాయకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే గొప్ప కాపరిగా ఉండి ఇదిగో మంద యావత్తును కూడా తన దాసుని భుజాలకు అప్పగించి వెనుక నుంచి చూస్తూ నా కృప నీకు చాలు అంటూ తన కృప చేత నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు అనుకోవచ్చు, ఏమండి మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, అలాగే ఉంది, ఏమాత్రం డెవలప్ అయింది అంటే నేను చెప్తాను. ఇక్కడ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టడం కాదు. డెవలప్మెంట్ అంటే వాహనాలు కొనడం కాదు. డెవలప్మెంట్ అంటే అనేకమైన పరిస్థితులు కాదు. అనేకులు దేవునిలో నడుచుకోవడమే డెవలప్మెంట్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సంఘము అభివృద్ధి చెందాలని దైవ సేవకులు ఎంతగానో ఆరాటపడుతున్న తరుణంలో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసేటువంటి ఈ దైవ సేవకులు జ్యోతిమ్మ గారు కావచ్చు, షామిల్ గారు కావచ్చు, ప్రతినిత్యం కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక ప్రార్థనలో ఉన్నారు అనేటువంటి మాట వింటూ ఉన్నా. నేను అనుకుంటా, అయ్యో వాళ్ళ వయసులో చాలా చిన్నవాళ్ళు, ఎంత ఓపిక ఇచ్చాడు దేవుడు, ఎంత ఓర్పుగా నడిపిస్తూ ఉన్నాడే అని చాలా ఆనందపడేటువంటి సమయం. అయితే ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని కట్టేది ఎప్పుడు కూడా దేవుడే. కానీ మనకు గుర్తింపు కావాలి కాబట్టి ఒక పేరును లిఖింప చేసుకుంటున్నాం. కాబట్టి సంఘము ఎవరు కట్టారంటే దేవుడే. ఎవరి ద్వారా కట్టారండి? మనుషుల ద్వారా పరిశుద్ధాత్మ అధ్యక్షతలో కట్టడం జరిగింది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవగలుగుతారా? జకర్యా గ్రంథము 4:6. అప్పుడు అతడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే. ఈ సంఘము కట్టడానికి పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ అభిషేకము కాదు, నీ ధనము ఏది కాదు, పరిశుద్ధాత్మ అభిషేకముతోనే ఈ సంఘము కట్టబడింది. కాబట్టి సంఘములో చేరిన ప్రతి కుటుంబము చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మొదట ఏం చేయాలంటే ఈ సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్ముడే. ఆయనే ఈ సంఘాన్ని కట్టాడు. రెండో మాట చూడండి, సంఘాల్లో ఎవరు వస్తారంట? అనేకమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి అంటాడు. రాయబడిందా లేదా? నా సొంత మాట ఏది చెప్పనండి, దేవుని వాక్యమే. సంఘంలో ఎవరున్నారంట? వాళ్ళు ఏం చేస్తారు? ఈ తోడేళ్ళు మందను కనికరించరు. కాబట్టి కనికరం పొందాలంటే ఏం చేయాలంటే మనము నిత్య ప్రార్థన ద్వారా, నిరంతర విజ్ఞాపన ద్వారా, ఒకవేళ తోడేళ్ళు వచ్చినా నీ ప్రక్కనే కూర్చున్న తన దుర్మార్గ దుష్ట స్వభావాన్ని నీ మీద ప్రదర్శింప చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు చేసే ప్రార్థన పెట్టని కోటగా నీ చుట్టూ చేరి నిన్ను సంఘాన్ని అత్యధికంగా రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయములో 15వ వచనం చదవండి ఒకసారి. సంఘములో తోడేళ్ల గురించిన మాట. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును ధరించుకొని మీ యొద్దకు వస్తారు, కానీ వారి స్వభావం అంట, ఇంటర్నల్ స్వభావం ఏంటంటే క్రూరమైన దుర్మార్గ స్వభావము. కాబట్టి ఏ ఆత్మ దేవుని నుంచి వచ్చింది,
ఏ ఆత్మ దయ్యము నుంచి వచ్చిందో విచక్షణ కలిగినదే సంఘము. ఆ విచక్షణ జ్ఞానము ఏ రోజైతే సంఘము కలిగి ఉంటుందో ఆ సంఘము పటిష్టమైన పునాదులతో నిర్మించబడ్డమే కాదు, అనేకమైన భవంతులను నిర్మింపచేసి అనేకులను దేవుని యొక్క రాజ్య వారసులు చేయడానికి సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎవరు వచ్చినా నాతో కూడా సహా, పరిశుద్ధం చెప్పనండి, నాతో కూడా సహా ఎవరు దేవుని ఆత్మను ధరించుకున్నారు, ఎవరు దయ్యపు ఆత్మను ధరించుకున్నారో గ్రహించగలిగిన తెలివిని సంఘముగా నీవు ధరించుకోవాలి. ప్రార్థన చేస్తున్నామంటే వెళ్ళిపోతున్నామంటే కాదు. ఏ ఆత్మ దేవుని నుంచి వచ్చిందో, ఏ ఆత్మ దయ్యము నుంచి వచ్చిందో ఎప్పటికప్పుడు నీవు గ్రహించగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందంట? నిత్య ప్రార్థనలోనే వస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటాడు, చాలామంది ఆదివారం తప్ప మిగతా రోజులు రాని వాళ్ళు ఉన్నారంటాడు. వాస్తవేనా? ఆదివారం తప్ప మిగతా రోజులు రాని వాళ్ళు ఉన్నారయ్యా. ఒకవేళ ఏదైనా ప్రార్థన పెడితే నాకు అక్కడ పని ఉంది, నాకు ఇక్కడ పని ఉంది, పెళ్ళి ఉంది, పేరంట ఉంది, తద్దినం ఉంది, దినం ఉంది, వారం వర్షం, అనేక సాకులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన సమయాన్ని కనుక దుర్వినియోగం చేసుకుంటూ రేపనేది నీకు ఉందో లేదో నాకు తెలియదు. కాలము బహుస్వల్పమైనది. తోడేళ్ళు సంఘములకు ప్రవేశించేసే ఆల్రెడీ దుర్మార్గమైన బోధలు కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి నా ప్రియుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, తెలివి కలిగి జ్ఞానము కలిగి దేవుని యొక్క మర్మమేమిటో, దేవుని యొక్క మాట ఏమిటో పరిశుద్ధ గ్రంథములో నుండే నీవు గ్రహింపులు పొందాలి. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే సంఘము ఆశీర్వాదం పొందాలంటే కొన్ని హెచ్చరికలు కావాలి. వస్తున్నాము వెళ్ళిపోతున్నామంటే కాదండి. సంఘము గురించి ఎవరు చెప్పినా సేవకుడు సేవకురాలే కాదు, నీవు కూడా ప్రకటన చేయాలి. నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ ప్రజల మధ్య, నీ బదు జనాంగం మధ్య, ఇదిగో మా సంఘము శ్రేష్టమైనది, సంఘము బలమైనది, సంఘము ఆశీర్వాదంతో నింపండి, సంఘము శ్రమల ద్వారా, రక్తపు కన్నీటి ప్రార్థన ద్వారా నిర్మితమైంది. ఒకరోజు మా సంఘములకు చేరుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఏమిటో నువ్వు తెలుసుకుంటావని చెప్పగలిగిన దమ్ము నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడమంటే పాటలు పాడుతున్నాం, విజ్ఞాపన చేయమంటే విజ్ఞాపన చేస్తున్నాం. ఏం ఉపయోగం లేదండి అనే ఒక అసంతృప్తి ధోరణితో నువ్వు ఉంటే నా ప్రియ సహోదరుడు చేతులు జోడించి చెబుతా ఉన్నాను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నమ్మకం కలిగి నువ్వు సంఘానికి రావాలి. ఆశీర్వాదం ఉన్నది సంఘములో. ఆశీర్వాదము, జీవము, సమృద్ధి, మేలు సమస్తము సంఘములో ఉన్నది. ఉందా లేదా? ఎస్. సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటాడు. ఇక్కడ నేను సేవకుడు, పెద్దలు దావీదు గారు మరొకరు కాదండి. మమ్మల్ని నిలబెట్టాడు అంతే. అయ్యా మీరు నిలబడండి రా, నిలబడుచున్నవాడు మనుషుడే, మాట్లాడుచున్నవాడు నేను అని తన ఆత్మ ప్రత్యక్షతతో దేవుడు మాట్లాడుతుండగా ఆ ఆత్మ అనేకమైనటువంటి మర్మములు బైబిల్ ద్వారా తెలుసుకొని ప్రకటిస్తుండగా నీవు కూడా తెలివి కలిగిన వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏది పడితే అది నమ్మటానికి కూడా సిద్ధపడే మనసు ఒకవేళ ఇప్పుడు దాకా ఉందేమో దాన్ని చెరిపేశాయి. ఎప్పుడు ఎవరు చెప్పినా ఆ మాట నీ హృదయములు చేరటానికంటే ముందుగా పరిశీలించబడాలి, పరీక్షించబడాలి, మంటల్లో కాల్చబడాలి. కాబట్టి వాక్యము ఆ రీతిగా ఉండగలిగింది, ఆ రీతిగా చేయగలిగింది. కాబట్టి తప్పనిసరిగా నువ్వేం చేయాలంటే ఆ ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన అంటాడు, సంఘములో అనేకమైన తోడేళ్ళు ప్రవేశించాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కూడా చూడండి, ఆ మూడో మాట అంటాడు, రాత్రింబగలు కన్నీరు విడిచుచు ప్రతి మనుషుడికి వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషుడికి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాడంటే వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. మన హెచ్చరిక నీవు కలిగి ఉన్నావు కదా. ఒకసారి నాకు తెలియదు కాబట్టి రక్షణ పొందినవాడు ఒకసారి మీరు కుడి హస్తాన్ని పైకి చూపించండి, ఇప్పుడు దించేయండి. పొందినవాడు చెయ్యొద్దండి. దేవునికి స్తోత్రం. ఒక అబ్బాయి మాత్రం ఎత్తాలా వద్దా లేదని అనుమానంగా ఉంటున్నాడు. ఎత్తనా ఏమంటారా, దించనా ఏమంటారా అంటున్నాడు. ఏం పర్లేదు ఎత్తబ్బా. ఇప్పుడు ఇందాక ఒక ఆయన ఇప్పుడు వ్యతిరేక్తారంటే అంటే మీకు ధైర్యం కావాలా, ఏం పర్లేదని ధైర్యం కావాలా. రక్షణ పొందినవాడు ఒకసారి చేతులెత్తండి. చిన్నలైనా పర్లేదు, పెద్దలైనా పర్లేదు. ఆ ఎత్తినిద్దరు చేతులు కూడా ఎత్తలేక ఈడేమంటాడో లేని పని మేడం. రైట్. ప్రియ దైవ జనాంగమా, మరి వాక్యమును ఎంతమంది గ్రహించారు? రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు కదా. చేతులు ఎత్తిన వాళ్ళు అట్లాగే చేతులు పైకి చూపించండి, ఓకేనా?
అట్లాగే చేతులుంచి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎంతమంది వాక్యమును గ్రహిస్తున్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? అంటే గ్రహింపు అంటే ఏంటంటారా? వాక్యానుసారంగా నడుస్తున్నారు. ప్రార్థనలోను, విజ్ఞాపనలోను, యాచనలోను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోను, ప్రభు మనసును సాధించడంలో ఎంతమంది ఫలప్రదమైనటువంటి ఆశీర్వాదపు పాత్రను పొందుకున్నారు? అంటే ఇది వ్యక్తిగతంగా దైవ సేవకుడు చెబుతాడేమో, సమిష్టిగా నాలాంటి సేవకులు చెప్పలేరు. ఎందుకంటే ఈ సంఘమునకు చెందని వాడను కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలియదు. అయితే వాక్యం నీలో కార్యమును జరిగిస్తుంది. మరి వాక్యము కార్యం జరిగించినప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? 119వ కీర్తన 130వ మాట చదవండి. 119, 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిని కలిగించును. దేవునికి స్తోత్రం. ఈరోజు చేతులు ఎత్తమన్నప్పుడు అందరూ కూడా పొందుకున్నాం కాబట్టి మేము చేతులు ఎత్తామయ్యా బాబు అని చెప్పేసి అన్నారు. మంచిదే. ఇప్పుడు ఈ మాట ఏమంటున్నా నీతో? మరొకసారి చదవమ్మా. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని ఇప్పుడు మీరందరూ తెలివి కలిగిన వాళ్ళ, తెలివి లేని వాళ్ళ? మళ్ళీ అడుగుతున్నా, మీరు తెలివి కలిగిన వాళ్ళ, తెలివి లేని వాళ్ళ? తగ్గింది, ఇప్పుడు స్వరం తగ్గింది. మళ్ళా అడుగుతున్నా, మీరు తెలివి కలిగిన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ? ఈ మాట అంటే నన్ను అంటారు. తెలివి కలిగిన వాళ్ళ కాదా? మళ్ళా తగ్గింది స్వరం. అంటే మళ్ళా ఏం ప్రశ్న వేస్తారో అంటే, ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు అడుగుతున్నాడు తెలుసండి? నీవు మార్పు చెందావు అని చెప్పడానికి నీ స్వరము గంభీరత, దిక్కులు ఇదిగో నీ బాక్సులని పగిలిపోయి అంత స్వరం రావాలి. విన్నారా? నువ్వు 2-3 సార్లు అదే ప్రశ్న రిపీట్ చేసేసరికి ఏమవుతుంది? గ్రాడ్యువల్గా నీ సౌండ్ తగ్గిపోతుంది. అంటే ఎక్కడుంది? ఏంటి పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏమైనా ఉందో లేదో అని వెంటనే వెనక్కి వెళ్ళిపోతాం. కాదు, ఎప్పుడు అడిగినా అర్ధరాత్రి లేపి తలుపు తట్టిన, నిద్రపోతున్నా నిన్ను లేపిన వెంటనే ఎస్ నేను ప్రభు చేత రక్షణ పొందాను, ప్రభు చేత నడిపించబడుతున్నాను, ప్రభువే నా కాపరి అని చెప్పగలిగిన మనసును ఉంటే నువ్వు మార్పు చెందిన వాడివి. అయితే పరిశుద్ధాత్ముడు అంటాడు కదా, ఇంకా అనేకులు మార్పు చెందని వారు, వాక్యమునకు లోబడిన వారు కూడా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు. వారు ఎవరో నాకు తెలియదు. ఆయన తన మనస్సులోని మాట ఆయన దాసునిగా, ఆయన పనివాడిగా, ఆయన కూలివాడిగా ఉన్నట్టు నా చేత మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ ఇంకా నీలో నాలో ఏదైనా లోపం ఉందేమో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. దిగంబరిగా
అంద చందాలు నీ వెంట రావెన్నడో. ఈ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడో. మన వెంట రావెప్పుడు అద్భుతమే. మార్పు చెందవా నీకు మార్పు చెందవా, నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి పొందవా. హల్లెలూయా. ఒకవేళ ఇంకా కూడా ఇంత అభివృద్ధిని ఇంత ఆశీర్వాదమును దేవుడు తన దాసుల ద్వారా పరిశుద్ధాత్మ అధ్యక్షతలో నడిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా నువ్వు లోకమును లోక మనసును ధరించుకొని ఉంటే ఈరోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడును గాక. నీవు మారు మనసు పొందాలి. ఎన్ని నాళ్ళుగా ఉన్నట్లయితే ఆ మారు మనసు లేకపోతే ఏమాత్రమో అభివృద్ధి చెందవు. ఏమండి ఇన్ని మాటలు చెబుతున్నావు కదా, అలా అభివృద్ధి చెందిన సంఘాలు మందిరములో ఎవరున్నారయ్యా? ఇదిగో ఫలానా సంఘము, ఇదిగో ఫలానా సంఘము, ఫలానా సంఘము XYZ ABCD అని రకరకాల పేరు చెప్పి ఆ సంఘంలో లోపాలు చెబుతున్నామేమో. తస్మాత్ జాగ్రత్త. ఒకరి గురించి మనకు మీ వేలు ఎలా చూపించండి, మీ వేలండి, ఓకేనా? అందరూ చూపించండి. కాదు చూపించండి. చేతులు ఉన్నవాడు మీ వేలు చూపించండి. చేతులు ఇంట్లో పెట్టద్దు. చూపించారా? ఎన్ని వేళ్ళు నన్ను చూపిస్తున్నాయి? ఏంది వీరి లెక్కలో వీకా ఏంది? ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి? నన్ను ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి? మళ్ళీ చెప్తున్నా, మీ చెయ్యిని చూసుకోండి ఒకసారి. మీ చెయ్యి ఒకసారి చూసుకొని ఎన్ని వేళ్ళు చూపిస్తుంది? నన్ను తప్పు చెప్తున్నారు. 2 వేళ్ళు చూపిస్తాను. ఇదిగోడు ఈ మిగతా ఈ 3 ఎవరు చూపిస్తుంది? నిన్నే చూపిస్తున్నాయి. ఏమండోయ్ నువ్వు ఒకటి అంటున్నావు, ఇదిగో ఈ 2 ఏళ్ళు ఇట్లా ఉంది కదా, ఇలా చూపించినప్పుడు ఈ బొటన వేలు ఈ చూపుడు వేలు 2 నన్ను చూపిస్తా ఉన్నాయి. మిగతా 3 వేలు ఏం చూపిస్తున్నాయి? నిన్నే చూపిస్తుంది. ఏది ఎక్కువ? 2 ఎక్కువ 3 ఎక్కువ? మా ఊళ్ళో కూడా 3 ఎక్కువే. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నప్పుడు నీవు సరి చేసుకోవలసిన వాడవై. ఈ రాత్రి కాలంలో ఖాళీ హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావేమో. నీ దాసుడు ప్రకటన చేశాడు. కొన్ని దినాలు అనేకమైన రోజులు వారు దివారాత్రములు పగలు రాత్రి అనే వ్యత్యాసం లేకుండా చేసిన ప్రార్థనకు ఈరోజు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి నడిపింపును మనకు దయచేస్తున్నాడు. ఆ దేవుడు పరిశుద్ధాత్మనిగా నీతో మాట్లాడుతూ ఇదిగో 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి కాబట్టి 3 వేళ్లకు నువ్వు సమాధానం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా సంఘాలు ఉన్నారంటే లోక సంఘాలు మనకు అనవసరం. ఎవరిని మనం పాయింట్అవుట్ చేయకూడదు. 1 వేలు చూపిస్తే 3 ఏళ్ళు మనం చూపిస్తామని. సో వీఆర్ నాట్ ఎలిజిబుల్. మనము అందుకు అర్హులము కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమైనా సంఘాలు ఉన్నాయంటే 3 సంఘాలు ఉన్నాయి. నేను 3 వేలు చూపించినగా నీలో లోపం ఉందని ఇక్కడ బైబిల్లో కూడా లోపం లేని 3 సంఘాలను చూపిస్తా ఉన్నాయి. ఆ 3 సంఘాల పేర్లు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి సంఘము మాసిదోనియా సంఘము. అభివృద్ధి చెందబడిన సంఘాలు. మీ సంఘము కూడా ఫండమెంటల్ గ్లోబల్ బాప్టిస్ట్ ఫండమెంటల్ చర్చి కూడా ఆ 3వ సంఘము కాదు 4వ సంఘములో అతి చేరువలో చేర్చబడుదురుగాక. అందుకోసమే మొదట మాసిదోనియా సంఘము గురించి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. అమ్మా చదవండి అమ్మా. మాసిదోనియాకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాం. ఎలాగూ అనగా వారు బహుశ్రమల వలన వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును
దేవునికి స్తోత్రం. ఎవరిళ్ళు? కాదు మీరే. పేరు మాసిదోనియా సంఘమే. సంఘము అనగా దేవుడు ఏర్పాటు చేసిన తన బిడ్డలు. అవునా కాదా? ఏమన్నా అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఎవరు అంటే, ఇదిగో ఫలానా మాసిదోనియా సంఘము ఎలా ఉందయ్యా అంటే, మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృప గురించి మీకు తెలియచేస్తున్నాను, నీకు వెల్లడిపరుస్తున్నాను. ఏమని? దేవుని కృపను గురించి వెల్లడిపరుస్తూ, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షను పొందారు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు దాకా, ఏమండి ఎన్ని శ్రమలో మీకు తెలుసా, ఎన్ని కష్టాలు మీకు తెలుసా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని శారీరక ఇబ్బందులు, ఇరుకు ఇల్లు, ఏ రకరకాలు చెప్తాం. మాసిదోనియా సంఘం ఏమని చెప్తుందా? మాసిదోనియా సంఘం చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, సేవకుడు చెప్తున్నారు, సంఘం చెప్పలా. సంఘం చెప్తే నీ దాకా ఈ మాట వచ్చేది కాదు. సేవకుడు ఆ సంఘాన్ని దర్శించి, నేను ఏ రీతిగా మీ సంఘానికి చేరుకున్నానో వారు కూడా ఆ సంఘములకు వెళ్ళిన తర్వాత సంఘ బిడ్డల యొక్క మనస్సు, వారి ఆలోచన, వారి తలంపులు గ్రహించిన మీదట వారు ఏమిటో ఆయన గ్రహించాడు. ఆయన సాక్షి సమూహముగా వారి మనసులోని మాట ఈ సేవకుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏమంటాడు? వారు బహుశ్రమల వలన పరీక్షను పొందారు. ఈరోజు నీవు కూడా శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అయ్యో దిక్కుమాల కర్మ నాకే వచ్చిందా 30 సార్లు తలగొట్టుకుంటాం, తర్వాత లీటర్ టీ తాగుతున్నావు. అసలు తలగొట్టుకోవద్దు, టీ తాగవద్దు. శ్రమ ఎందుకు వస్తుందంటే నిన్ను ఉన్నత స్థితిలో మీరు అనిపించడానికి. శ్రమ ఎందుకు వస్తుందంటే, ఈ యొక్క మీరు బంగారం ఎంతమంది ధరించున్నారో నాకు తెలీదు, బంగారం మీరు చూసిన రంగులో ఉండదమ్మా. తెలుసో తెలీదో? బంగారము మురికి వర్ణములు, భూమి సముద్రపు అడుగు భాగం 4 పొరల దాటిన తర్వాత నల్ల రేగడి మట్టిలో దొరికేటువంటి ఒక నిక్షేపం. అది బయటికి తీసిన తర్వాత అనేక లోహాలతో కడిగి మంటలలో వేసి నుప్పుల్లో కాలుస్తారు. అప్పుడు ఆ పసుపు వర్ణం అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఒక బంగారములాగా మంటల్లో కాల్చబడితేనే శుద్ధ సువర్ణంగా మారుతావు. చప్పట్లు కూడా దేవుని మనం మహిమపరచుకుందాం. హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమలు వచ్చినప్పుడు మహాభాగ్యమని ఎంచాలి, అంతే తప్పించి వాళ్ళు బాగున్నారు వీళ్ళు కాదు. నువ్వు బాగుపడాలనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మాసిదోనియా సంఘము కూడా అనేక శ్రమల ద్వారా పరీక్షించబడ్డారు. అయితే శ్రమలలో వాళ్ళు ఏం చేశారు? అత్యధికంగా సంతోషించారు. మనం ఏం చేస్తామంటే ఏడుస్తాం, బాబా అయ్యా బాబు నీకు వందనాలు కాదు. వారు ఎంతగా శ్రమించారో, ఎంతగా పరీక్షను పొందారో అంతగా ఏం చేశారంట? సంతోషం, లెక్కకు మించిన సంతోషము ఈరోజు నీకును కలుగునుగాక. కాబట్టి తర్వాత మాట చూడండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించే. నిరుపేదలు అంటే మీకు తెలుసు, దాతృత్వం అంటే దాతృత్వం ఇచ్చే విషయంలో. పీతలు తెలుసా మీకు? పీతలు తెలీదా? ఎవరో ఇచ్చు అంటున్నారు. పీతలు తెలీదా? తినే పీతలండి. తెలుసా తెలీదా? అది కూడా మా సహోదరుడు నాగబాబు గారు చెప్పు, నాకు బాగా తెలుసు బాబు అంటున్నాడు. పీతకున్న లక్షణం చెప్పండి ఒకటి. ముందు వెళ్తుంది అనుకో, రెండో పీత వెళ్ళాలా? వెళ్ళదు, దాన్ని లాగేస్తుంది. నిజమండి. మీరు కాబట్టి ఒక 4-5 పీతలు కొన్న తర్వాత వండకుండా అట్లా వదిలేసేయండి. చుట్టూ కాపలా పెట్టుకోండి బాబా, మరి వదిలేయమని కాదు. విన్నారా? ఆ దాకలోంచి బయట పెట్టిన తర్వాత చూడండి, అది ఏదైనా ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే రెండో పీత తనకున్నటువంటి ఆ కొండంతో కిందకి లాగేస్తుంది. ఈరోజు సంఘములో ఒకవేళ ఇదిగో ఈ సహోదరుడు నేను ఎంత సంతోషిస్తున్నా. నీ పేరు చెప్పున్నానా అమ్మా? యేసేపు గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. చాలామంది చేతులు కలవట్లా. ఎందుకు కొట్టమని చెప్పండి. తన పరిస్థితిని మరిచి దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి కథల నివారణ స్థిరులను చేసి ప్రభు చేసే కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘ బిడ్డలలో 15వ అధ్యాయం 57-58 వచనాల్లో తెలియజేస్తున్నాడు. నీ ప్రయాసకు మంచి బహుమానం పొందబోతున్నావు. దేవుడు నిన్ను దీవించునుగాక. తను బలహీనుడే, నీలాగా నాలాగా పరిగెత్తలేనివాడు, కానీ దేవుని యొక్క సువార్తను పరుగులెత్తిస్తున్నాడు. ఎస్.
కాబట్టి పీతలాగా మనం ఉండకుండా సంఘము యొక్క అభివృద్ధి కొరకు పీతలాగా వెనక్కి లాగేయకుండా సంఘము నానాటికి ముందుకు వెళ్ళడానికి సహోదరులు పడుతున్న శ్రమను సంఘమంతా పడేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మాసిదోనియా సంఘము నిరుపేదలైనప్పటికీ కూడా తమకు కలిగినటువంటి కొద్దిపాటిలో కూడా ఇచ్చే విషయంలో వారు సమృద్ధిగా ఉన్నారు. నీవు కూడా ఆ స్థితికి నడిపించబడదువుగాక. తర్వాత చూడండి, బహుగా విస్తరించిన తర్వాత ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మాసిదోనియా సంఘ బిడ్డలు చెప్తే ఈ మాట నేను నమ్మేవాడిని కాదండి. ఎవరు చెప్తున్నారు? ఒకనాడు దేవుని బిడ్డలను హింసించి నాశనం చేసి వారి సమాధులకు కారణమైన ఒక వ్యక్తి ఎప్పుడైతే దమస్కో ప్రాంతంలో దేవుని చేత అభిషేకించబడి దేవుని కొరకు వాడబడుతూ మండుతూ అనేకులను మండించడానికి వెళ్తున్న అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మేటువంటి, ఒకవేళ నీవు కూడా అటువంటి నమ్మకము ఒకవేళ ఈ సంఘం ఉన్నట్లయితే మాసిదోనియా సంఘ గుణ లక్షణాలు నీకును సిద్ధించునుగాక. ఎస్, నీవు కూడా ఏం చేయాలంటే ఆ రీతిగా ఉండాలి. ఆ సంఘము ద్వారా నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీవు బహుగా విస్తరించాలి. ఈ ప్రత్యేకమైన కూడికి పేరు ఏం పెట్టారండి గారు? ఎందుకోసం అంటే ప్రారంభంలో ఒక మాట చెప్పారు, విస్తరించబడాలి, వ్యక్తిగతంగా కుటుంబాలకు నీవు అభివృద్ధి చెందాలి అనేటువంటి మాటను దైవ సేవకుడి నోటి నుంచి తెలియచేశాడు. ఓకేనా? మొదట మాసిదోనియా సంఘము. ఓకేనా? ఇక రెండవ సంఘం చూద్దాం. ఏ సంఘము అంటే బెరయా సంఘము. ఏ సంఘం అండి? మళ్ళీ మధ్యలో నాకు ఒక అలవాటు ఉంది. కొన్ని రోజులు నేను ఉద్యోగాలు చాలా చేశాను. కొన్ని రోజులు టీచర్ ఉద్యోగం కూడా చేశాను. నా చేతిలో కర్ర ఒకటే ఉండదు, కానీ టీచర్లాగా అడుగుతా. మర్చిపోకుండా మళ్ళీ చెప్పాలి. రెండో సంఘం పేరేంటమ్మా? ఎక్కడుంది ఇది? అపోస్తల కార్యగ్రంథంలో 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10, 11, 12. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో ప్రతిదినము లేఖనమును పరిశీలించుచు వచ్చిరి. బైబిల్ గ్రంథం ఉన్న ఒకసారి మీ కుడి హస్తంతో బైబిల్ చూపించండి ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇక్కడ శామ్యుల్ గారు కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా రావచ్చు. ఒకవేళ ఏదైనా వాక్యం రెఫరెన్స్ చెప్పకుండా ఏదైనా వాక్యం చెప్పారనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు? ఇప్పుడు నన్ను పరిచయం చేశాడు, ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఫలానా ఊరు అని చెప్పాడు. నేను ఎక్కడ వాడిని? వాస్తవానికి నేను ఈ ఊరోనే, ఆ ఊరేలేను కాబట్టి ఆ ఊరు అయిపోయింది నాది. ఓకేనా? అట్లాగే పౌలును శీలను వాక్యము ప్రకటించినప్పుడు ఎవరంట వీళ్ళు? బెరయా సంఘ సభ్యులు. వీరు తెస్సలోనిక సంఘము కంటే ఘనులైనటువంటి వారుగా ఉన్నారు. నువ్వు సేవకుడైతే మాకేం తెలుసు? వాక్యము చెబుతున్నావు, ఎక్కడుంది? వాక్యపు రిఫరెన్స్ కావాలి. కాబట్టి నీవు కూడా ఎక్కడైనా సువార్త సభకు వెళితే, కృతజ్ఞత కూడికకు వెళితే, విజ్ఞాపన కూడిక వెళితే ఆయన ఏది చెప్తే అది కాదు. ఒక సంఘం కాదు, ఒక కుటుంబం, నాకు బాగా తెలిసిన కుటుంబము ఒక సేవకుని పిలిపించారు. సరే, నేను సేవకుని చెప్పలేదండి, నేను మామూలుగా మీలాగా కూడా కింద కూర్చున్నాను. నాకు ఉన్న అలవాటు అండి, ఎప్పటికప్పుడు నోట్స్ రాసే అలవాటు ఉంది. నిత్య విద్యార్థిగా ఉండాలి క్రైస్తవుడు. ఎప్పటి వరకు? ఈ మట్టి దేహము మట్టిలో కలిసే వరకు. ఎందుకో తెలుసా? రేపటి రోజున ప్రభు వస్తే నీకు మాట్లాడే అవకాశం లేదనుకోండి, ఇదిగో నేను నా పుస్తకం ఇస్తా బాబు, ఇదిగో నేను చేసిన పరిచర్య వివరాలు, ఇది సాక్ష్యము. చెప్పలు కూడా దేవుని మహింపరుచుకుందామా? నీవు కూడా ఎన్ని సంవత్సరాలు రక్షణలో ఉన్నావంటే నీ నోట్స్ సాక్ష్యం చెప్పాలా. ఎస్, నువ్వు ఏ రోజు ఏ వాక్యం విన్నావు, ఏ సేవకుడు వాక్యం చెప్పారు, ఏ పాట పాడావు, ఏ విజ్ఞాపన చేసావు, ఏ కీర్తన భాగం చదివావు ఆరాధనలో అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచు. 2015 సంవత్సరము మే నెల 16వ తారీఖు సేవకుడిగా అభిషేకించబడ్డా. 2011, 12లో ప్రభుని వాక్యానుసారంగా పూర్వకాలం నేను ఆలస్యంలో 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాటలు పాడిన అనుభవం, పాటలు రాసిన అనుభవం, పాటల యొక్క స్వరాన్ని కట్టిన అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఏ రోజు వాక్యం అంటే నాకు తెలియదు, బైబిల్ అంటే నాకు తెలియదు.
కానీ ఎప్పుడైతే ప్రభు ద్వారా మరలా ప్రభు యొక్క మహాకృపను బట్టి రక్షించబడ్డాను. 2011 ఇప్పటి వరకు కొన్ని పుస్తకాలు నా బైబిల్ నా మందిరంలో ఉండేటువంటి అలమారలో దాచబడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? నా సువార్త జీవితానికి అవి సాక్ష్యములు. ఈరోజు బెరయా సంఘము కూడా నీకు సాక్షిగా నిలబడుతుంది. ఎలాగంటే ఇది ఏది చెప్తే అది నమ్మే రకం కాదు. వీళ్ళు వాక్యము సేవకుడు ఆ రీతిగా ఉన్నదా లేదా, ఎక్కడ చూపించా అని ప్రశ్నించే వారిగా ఉండాలి. ఈరోజు అటువంటి అనుభవం నీకును దేవుడు కలుగు చేయునుగాక. కాబట్టి వాక్య పరిశీలన చేయలేదు అనుకోండి, ఎవరో చెప్పి ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు, యోహాను సువార్త అన్నాడు కాబట్టి యోహాను సువార్త ఎత్తనా, ఏం చెప్పట్లా, వాక్యం చెప్పట్లా, ఆ సారాంశం చెప్తున్నాడు. మత్తయి సువార్త అన్నాడు, మళ్ళీ అక్కడ పరిగెత్తున్నా, ఎక్కడ పరిగెత్తినా కూడా ఏమి చెప్పట్లా. మొత్తం సువార్తల పేరు రాశాను తప్ప రిఫరెన్స్ ఇప్పుడు కూడా ఆ పుస్తకం నా దగ్గర రాయబడింది. అంటే నీవు ఒకవేళ చెప్పినప్పుడు ప్రశ్నించి, అయ్యా సువార్త చెప్పావు కానీ ఆ సువార్తలో ఎక్కడ ఏ మాట చెప్పావనేది నాకు రిఫరెన్స్ ఇవ్వలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నేను ఆగుతాను, ఒకవేళ నేను కంగారు పడతాను నువ్వు అనుకుంటావేమో, కంగారు పడట్లేదు, నువ్వు వాక్యం యొక్క రిఫరెన్స్ చెప్పు అని ప్రశ్నించే స్థాయికి ఈ సంఘము సంఘ బిడ్డలు చేరుదురుగాక. ఎస్, రెండవ సంఘం. మొదటి సంఘం పేరు రైట్, రెండవ సంఘం పేరు, ఇప్పుడు మూడవ సంఘం. ఏ సంఘము అంటే గలతీయ సంఘము. గలతీయ సంఘం ఎక్కడుంది? ఈ సంఘము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలవ చేయవలెను. ఇలా చేస్తున్నావా? సంఘములో మరి మన పితరులు ఆ విధంగా నేర్పించారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కూడా నా సంఘంలో కూడా, నా సంఘమేం పైనుంచి దిగి పడలా, అక్కడ పాట పాడతారా, అప్పుడు జేబులు తడుగుకుంటారు, అప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడుంది, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా ఎత్తుక్కుని అప్పుడు పంపిస్తారు. ఏంటది చెప్పండి. మరి మీరు ఎట్టా వేస్తున్నారు నాకు తెలియదు, చెప్పండి. మరి మీ పాస్టర్ గారు చెప్తాడు, ఆయన అడగను, మీరే చెప్పండి. మీరు తెచ్చుకుంటారు, మీ పిల్లలకి ఎక్కడ ఇస్తారు? ఎస్, ఇక్కడ ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తుంది ఒకసారి, ఇక్కడ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటున్నాడు దేవుడు. ఏమన్నా ఉన్నారు లేదా? అదిగో ఈ తమ్ముడు అలాగే చెప్తున్నాడు, ఆయనకు అనుభవం అనుకుంటా. నాన్న అంతేనా? దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఎక్కడికి వస్తున్నావు అంటే దేవుని మందిరానికి వస్తాం. మేము సండే స్కూల్లో పిల్లలకి చెప్తాం 5 నీతో కూడా రావాలి అంటాం. 5: 1 బైబిలు, పాటల పుస్తకం, నోట్సు, పెన్నుతో పాటు చంద, 5వది అర్పణల భాగము. మళ్ళీ చెప్పండి ఇప్పుడు. ఎస్, కానుక ప్లస్ అర్పణ 2 ఒకటే. ఆ 2 కూడా, ఈ 5 కూడా తల్లితో కాదు రావాల్సింది, తండ్రితో కాదు రావాల్సింది, ప్రతి కుమారుడు కుమార్తె మన వెంట తెచ్చుకొని రావాలి. ఇది గలతీ సంఘము ద్వారా మనము నేర్చుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకును నాకును తెలియచేస్తున్నాడు. చాలామంది మా సంఘంలో కూడా చెప్తా, ఇదిగోండి మా 2 పెద్దలు ఇక్కడ మాతో పాటు 2 పెద్దలు ఉన్నారు, వాళ్ళే సాక్షులు. ఏమంటే అవునా కాదా? అప్పుడు సరే అబ్బాయి, అరే పుట్టాడరా ఏంటి, అప్పుడు కాదు, వాడికి చిన్న ప్రాయం. అంతేనే సామెతల గ్రంథం 22 అంటాడు కదా, వాడికి చిన్నప్పుడు చెప్పకుండా నాలాగా పెద్దగా ఎదిగిన తర్వాత చెప్తే ఏం ఉపయోగం? అంతా నిలిచిపోయింది అయ్యా. ఏమండే? కాబట్టి నీ బిడ్డలకు సంఘము నియమించే ప్రతి విషయాన్ని ప్రకటన చేయాలి. మరి చెప్పమంటారా? మీ బిడ్డలకు చిన్న ప్రాయము నుంచి ప్రార్థన అనుభవాన్ని నేర్పాలి. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు పెద్దవాళ్ళకి ప్రార్థన ఇవ్వనండి. సంఘంలో ఆరాధన నిమిత్తంగా, చందాల నిమిత్తంగా, తర్వాత విజ్ఞాపన నిమిత్తంగా పిల్లలకి ఇస్తా ప్రార్థన. ఎందుకని? ఎక్కడ పిల్లలు కనపట్ల, అర్ధరాత్రి ఎక్కువ అయిపోద్దామని చెప్పి వాళ్ళు రాలేదేమో, లేదా ప్రైవేట్లకి వెళ్ళి రాలేదేమో. ఎందుకు చిన్నపిల్లలకి ఇస్తానో తెలుసా? ఎందుకు ఇస్తాను చెప్పండి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నీవు చేసే ప్రార్థన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వారాలుగా వాడు వింటున్నాడుగా, నీ బిడ్డ వింటుంది కదా, మరి అది ఆ బిడ్డ ఎప్పుడు చేస్తుంది? చేయమన్నప్పుడు రేపు రేపు రేపు. మీకు తెలుసు చిన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి ఒక మాట వచ్చేసింది,
రాత్రిపూట ఒక దెయ్యం వస్తుందంట, గుమ్మం మీద ఓ స్త్రీ రేపురా అని రాశారు. ఎంతమంది గుర్తుంది? నిజమే, ఇది అబద్ధం కాదండి బాబా. అమ్మా పెద్ద ఆవిడ చెయ్యెత్తింది, పేరు చెప్పమ్మా. అమ్మా విజయలక్ష్మి గారు రాశారా లేదా? ఈ ప్రాంతంలో కూడా రాశారు, అన్ని ప్రాంతాల్లో రాశారు. ఒక రకమైన భయం బయటికి వెళ్ళిపోయింది. అట్లాగే నీవు కూడా రేపు మాట రూపం లేనిది. రేపొద్దున గడుస్తుందో లేదో నాకు తెలియదు, మరి నీకు తెలిసిందో లేదో నాకు తెలియదు. నాకు ఈరోజే దేవుడు ఇచ్చాడు, రేపు ఇస్తే ఆయన కృప అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఈరోజే నాకు ఇవ్వబడింది. ప్రాణము ఉన్నంత వరకు ఈరోజే సువార్త చెప్పాలి. ఈరోజే ప్రాణం ఉన్నంత వరకు దేవుని మహిమేమిటో వివరించాలి. ఈరోజే, ఈ రాత్రి ఆయనకి ఇష్టమయ్యి మళ్ళా రేపొద్దు నన్ను బ్రతికించాలంటే ఆయన ప్రకారమే నన్ను బ్రతికిస్తాడు తప్ప నా ఆలోచన బట్టి బ్రతికించడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి గలతీ సంఘానికి దేవుడు నేర్పించిన సత్యం ఏమిటయ్యా అంటే, సంఘము వృద్ధి కొరకు నీవు కూడా ఏం చేయాలి తెలుసా? తాను వర్ధిల్లిన కొలది అంటాడు ఈయన. ఒకటే లెక్క, 10 రూపాయలే, 5 రూపాయలే. ఇంకా మేము చిన్నప్పుడైతే రూపాయలు, పావలలు, 2 పైసలు, 5 పైసలు ఇప్పుడు చాలామందికి తెలియదులేండి. అయ్యే ఉండే పరిస్థితి. అమ్మా మొదటి నీ జీతం వచ్చినప్పుడు ఎంత? ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు 2000 అయింది. 10 సంవత్సరాలు చేసావు, 2000 ఉందా నీ జీతం? చెప్పండారా, జీతాలు పొందేవాళ్ళు చెప్పండి. ఎవరి స్వరం వినపట్ల, నా స్వరం నాకు తప్ప. కానీ మరి నీ చెయ్యి దాతృత్వం పెరిగిందా? నీ దాతృత్వం పెరిగిందా? ప్రార్థనలో గంటల కొలది నిలబడుతున్నావు. సేవకుని అనేక అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేయమంటున్నావు. సంఘానికి అనేకమైన వర్తమానాలు పంపిస్తున్నావు, అనేక విజ్ఞాపనలు. మంచిదే. ఆ సంఘము వృద్ధి కొరకు, సంఘము అభివృద్ధి కొరకు, సంఘము అనేక ప్రాంతాల్లో విస్తరించబడడం కోసం నువ్వు ఏం చేయాలి అంటే, గలతీయ సంఘము నేర్చుకున్న సత్యమును నీవు కూడా నేర్చుకుందువుగాక. వారు వర్ధిల్లిన కొలది వారు ఏం చేశారంటే దాతృత్వమును కలిగి, మా దగ్గర ఒకసారి అర్జున్ గారు ఒకసారి లేవండి, దయచేసి లేవండి. ఒకసారి అమ్మ వెనక్కి చూడండి. మా సంఘ పెద్దలుగా ఉన్నారు. మీకు ఎదురుగా ఒక దాని పేరు ఏంటండి, హాస్పిటల్ పేరు చెప్పండి. లిబర్టీ హాస్పిటల్లో ఆయన పనిచేశారు. ఈవెన్ దావీద్ గారు కూడా ఆయనకి తెలుసు. ప్రారంభంలో ఆయన ఎంత జీతాన్ని కలిగి ఉన్నాడో, తర్వాత ఈరోజు సెంటినీ సిటీ హాస్పిటల్ అనేటువంటి ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంత జీతం కలిగి ఉన్నాడో నాకు తెలియదు, కానీ దేవునికి, పరిశుద్ధాత్మనికి, ఆయనకి మాత్రమే తెలుసు. ప్రతి విషయంలో దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గొప్ప కోసం కాదండి. రేపు దేవుని ఎదుట నిలబడగలిగిన దమ్ము నీలో ఉంటే ఈరోజు అది సంపాదించుకోవాలి. మనము దేవుని ఎదుట సిగ్గుపడ అక్కరలేని వారుగా ఉండాలి. తలకాయ చాటు చేసేవారుగా ఉండకూడదు. సంఘము నీ మీద నిర్మించబడింది. సంఘాన్ని మోసేటువంటి వారు నీవే. సంఘం యొక్క నిర్మాణము దేవుడు తన స్వరక్తమితి సంపాదించిన తర్వాత సంఘ బాధ్యతలను సంఘస్థుల భుజాల మీద ఉంచినప్పుడు ఆ భుజాల మీద కాయబడిన సంఘానికి నీవు మోసేటువంటి మోత కూలిగా ఉండాలి. దేవుని నిన్ను దీవించునుగాక. కానీ సంఘాన్ని మోసే నీవు భుజాన్ని దాటి వెళ్ళిపోతే ఏమో తెలుసా? పక్కన పెట్టాను అనుకోండి, ఇది ఎక్కడ పడుతుంది? ఇదేమిటంటే సంఘము. సంఘము అభివృద్ధిలో నీ పాత్ర అమోఘమై ఉన్నది. సంఘము వృద్ధి చెందాలన్నా, సంఘము నాశనం వైపు వెళ్ళాలన్నా సంఘస్థులుగా నీవు నేనే కారకులు. వెరీ హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా చెప్తున్నాను ఈ మాట. రేపు ప్రభు నిన్ను అడుగుతాడు, అయ్యా నీ జీవించిన కాలంలో, నీవు బ్రతుకున్న కాలంలో ఇదిగో ఎలా ఉన్నావు సంఘము పట్ల, ఎలా ఉన్నావు కుటుంబం పట్ల, ఎలా ఉన్నావు భార్య పట్ల, ఎలా ఉన్నావు బిడ్డల పట్ల, ఎలా ఉన్నావు నీ పట్ల నీవు అని ప్రతి అంశాన్ని క్షుణ్ణముగా ప్రశ్నించగలిగిన దమ్ము కలిగిన అధికారము మనము ఆరాధించే దేవునిదై ఉన్నది. నువ్వు మనుషులందరినీ తప్పించుకోవచ్చు, సేవకుని తప్పించుకోవచ్చు, సేవకులను తప్పించుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తప్పించుకోవచ్చు. ఆయన ముందు నువ్వు తప్పించుకోవడానికి నో ఛాన్స్ ఉంటుందా? కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంఘాలు చూపించాడు. గలతీ సంఘంకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటండి? నీవు కూడా నీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు నీవు వర్ధిల్లిన కొలది. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆయన పిలిచాడు కాబట్టి, పిలువబడ్డాడు కాబట్టి మాట్లాడతాడు. కాదండి, మా ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తూనే ఉంటాడు. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఎప్పుడో తెలుసండి? నీ కుటుంబాన్ని పోషించుకుంటే కాదు, అది స్వార్థం.
నీ భార్యను పోషించుకుంటే అది స్వార్థం. నీ భర్తను గౌరవించే విషయంలో స్వార్థమే. కానీ ఏ స్వార్థము లేకుండా సంఘము పక్షంగా నీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సంపాదన సంఘం యొక్క వృద్ధి కొరకు, పునాది కొరకు నువ్వు చేసేటువంటి ప్రయత్నం ద్వారా నీ కుటుంబం నిత్యము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఉన్నారంట ఇద్దరు భార్య ఇంచుమించు హల్లెలూయా. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. అమ్మ ఆకలి అవుతుందా? రైట్, ఆకలి అయితే ముగించేద్దాం. ఇద్దరు భార్య భర్తలు ఉండి, సపోజ్ ఇది మందిరం కదా, అయ్యగారు వాళ్ళ షాప్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు. ఎవరింట్లో? అది ఎవరో ఇల్లు, ఇది మందిరం. ఈ గోడకు అనుకుని వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈ భార్య రోజు చెప్తుందంట, అయ్యా ఆదివారం నీకు సెలవే కదా, నాకు సెలవే కదా, పక్కన సేవకుడు పద్దాక మనల్ని పిలుస్తున్నాడు, అయ్యా రావయ్యా మందిరం. ఏ లేదురా, వారం అంతా కష్టపడిన పని హిమాలయ దాన్ని ఏం తెలిసినవా, ఇంట్లో కూర్చొని 3 పూటలు ఒక్కుతా ఉన్నావు అని 2-3 బూతులు మాట్లాడాడు. మన కొద్దిగా మాటలు, వాడిని దేవుడు క్షమించునుగా. సరే, అట్లా జరుగుతున్న క్రమంలో ఒకరోజు జీతం వచ్చిందంట. ఎవరికి? ఆయనకు వస్తుంది, మీకెందుకు వద్దే? పనిచేసింది ఆయన కదా. భర్త వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఎదురు సీటీలు రాసుకుంటున్నారంట. ఏమని? ఉప్పుకి ఎంత, పప్పుకి ఎంత, చింతపండుకి ఎంత, కరెంటుకి ఎంత, ఇంటి అద్దెకి ఎంత, నీ రోగానికి మందులకి నా రోగానికి మందులకి మొత్తం లిస్టు రాసుకొని లిస్టు ప్రకారం డబ్బులు రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇచ్చి ఏయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లారు ఎక్కడికి వెళ్ళాడు? ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సరే ఇవి వెళ్ళిపోయింది, ఎవరికి కట్టాల్సిన వాళ్ళకి కట్టింది. చివరికి ఏం మిగల, ఖాళీ చేయి మిగిలింది. ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే, అంతేనా కదా? ఏమైనా మిగిలితే చెప్పండి, సంఘానికి ఇద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పరు, స్తోత్రం చెప్పండి, ఇవ్వద్దులే చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. అయితే ఇలా వీళ్ళు మందిరానికి వెళ్ళకపోయినా ఈ స్త్రీ, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 2 స్త్రీల గురించి చెప్తా ఉన్నారు. ఒక మాట చెప్పి ముగించేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 14లో మొదటి మాట చదువు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 2 ఉన్నారంట. ఒక ఆవిడ ఎవరమ్మా? జ్ఞానము కలిగినది. రెండోది ఈ మూడు మూర్ఖురాలు ఏం చేసిందంట? ఈవిడ జ్ఞానవంతురాలు కాబట్టి భర్త పర్మిషన్ లేకుండా మందిరానికి వెళ్తే ఏమని అంటాడేమో, మొదనష్టపోడు, లేనుకోని మేళమని వీళ్ళ ఇంట్లో కూర్చొని మందిర సమయంలో చక్కగా ఒద్దిగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంది. ఇదిగో ఈ గలతీ సంఘము గురించిన మాట తన చెవిలో పడింది సేవకుని ద్వారా. వారు దాతృత్వము కొలది, వారు విస్తరించిన కొలది దేవుని కొరకు సహాయం చేశారనే మనసు ఎప్పుడైతే ఈవిడ కలిగిందో, ఈవిడ మనసులో ఒక తీర్మానం చేసుకుందంట, అయ్యా మమ్మల్ని దీవిస్తే నేను కూడా ఆ గుంపులో ఉంటాను బాబు అని. మందిరానికి వెళ్ళా, మా వినాలి జాగ్రత్త, మందిరానికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఈ మైక్ మరి బయట ఉందో లేదో నాకు తెలియదు. ఈ మైక్ షాప్ ఇప్పుడంటే ఈ బాక్స్, పూర్వకాలం మైకులే గొట్టాలే బయట, అవునా కదా? ఆ గొట్టం నుంచి ఆ మాట విన్నదాన్ని బట్టి తనకు వచ్చో రానటువంటి ప్రార్థన చేస్తూ ఉంది. మళ్ళా 2వ నెల వచ్చేసింది. ఇదే నెల ఆగస్టులో అనుకున్నారు, సెప్టెంబర్ వచ్చేసింది. సెప్టెంబర్ జీతాల కోసం మళ్ళీ అబ్బాయి పుస్తకం తెచ్చాడు, పుస్తకం పెన్ను. రా కూర్చున్నావా? రైట్, ఇగో కరెంటుకి ఎంత, ఉప్పుకింత, పప్పుకింత, అన్నీ రాశాడంట. 2 విషయాల్లో డబ్బులు వాళ్ళకి మిగిలినాయి. దేవునికి స్తోత్రం. ఏమిటా 2 విషయాలు అంటే, భార్య ఆరోగ్యం కొరకు మందులు కొనలా, భర్త ఆరోగ్యం కొరకు మందులు కొనలా. ఈ 2 మందుల డబ్బులు మిగిలిపోయినాయి. ఇంచుమించుగా ఒక 5,000 అనుకుందాం. దేవునికి స్తోత్రం. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము క్రీస్తు గురించిన మాట వల్ల కలుగుతుంది. చప్పట్లు కొడదామా గట్టిగా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ గోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా ఆత్మార్పణ చేయగయే ఆశించి చెరిమి
కలిమి నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మికలేమి గలి అల్లాడిన వలలు. హల్లెలూయా. ఏమైందంట? తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి గోడకు తన చెవిని ఆనబెట్టి గొట్టాలలో ఉంచి దేవుని సువార్త దేవుని సేవకుల ద్వారా విన్నటువంటి ఆవిడ ఆరోగ్యవంతురాలైంది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి వారు మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆరోగ్యములు బలహీనత కొరకు దాచబడిన ఖర్చు చేసే ధనమంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు దేవుని సంఘానికి వెళుతుంది. అనతి కాలంలో వారు ఎక్కడున్నారంట? ఆ చివరి ఎక్కడో, అదిగో బ్లూ షర్ట్ వేసుకుని సహోదరుడు చివరి కూర్చున్నాడు అనుకోండి. ఆయన నెమ్మదిగా ఎక్కడికి వచ్చాడు అంటే ఆయన బలిపీఠము యుద్ధకు వచ్చాడు. పిచ్చుకలకు నివాస స్థలము దొరికినట్లుగా వాన కోవెలకు ఆయనకు దేవుని మహిమ దొరికింది. ఎలా? దేవుణ్ణి ప్రేమిస్తున్న కొలది. ఎస్. కాబట్టి గలతీ సంఘం ఏం చేసిందంటే వారు శ్రమలో ఉన్నారు. మీరు గమనించండి, ఎన్ని సంఘాలు ఉన్నాయంటే మాసిదోనియా సంఘం ఉంది, రెండవది బెరయా సంఘం ఉంది, గలతీ. ఈ 3 సంఘాల్లో కూడా ఏది సమృద్ధి కలిగిన సంఘాలు కాదు, సమస్యలు లేనటువంటి సంఘాలు కాదు. అన్నీ ఉన్నా కూడా ప్రభువుని వారు ఘనపరిచారు, ప్రభువుని మహిమపరిచారు. ప్రభు యొక్క మహాకృపలో వారు వర్ధిల్లటానికి ప్రభువుని ఆధారం చేసుకున్నారు. ఆ ఆధారం చేసుకున్నటువంటి రీతిని బట్టి వారు అనతి కాలంలో అభివృద్ధి చెందారు. ఒక్కసారి